వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం స్కెలిటన్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే మానవుని యొక్క స్కెలిటన్ అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. తర్వాత మానవుని లోపల ఏమేమి ఉంటాయంటే కీళ్ళు అనేటివి, జాయింట్స్, కీళ్ళు అనేటివి ఉంటాయి. కీళ్ళు జాయింట్స్ జాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. జాయింట్స్ గురించి కూడా డిఎస్సిలో కానీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిని పర్ఫెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, నీట్ లెవెల్లో కానీ, ఎంసెట్ లెవెల్లో కానీ అడిగేటువంటి ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, రైట్. అయితే మరి కీళ్ళు అంటే ఏంటి? మరి వాట్ ఈస్ ది జాయింట్? వాట్ ఈస్ ది జాయింట్? ఈ వాట్ ఈస్ ది జాయింట్? జాయింట్ అంటే ఏంటంటే ఒక రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామని అంటే కీలు అని అంటాం. జాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్. వన్ బోన్ టు అదర్ బోన్స్, వన్ బోన్ టు మోర్ దాన్ బోన్స్, ఇట్ ఈస్ కాల్డ్, మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్. ఓకేనా, రైట్. ఒక రెండు లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ ఎముకలు కలిసి ఎక్కువ ఎముకలు కలిసి కలిసి ఏర్పడేటువంటి దాన్ని మనం ఏమంటామంటే కీలు అని అంటాం. కీలు ఏర్పడే వాటిని కీలు అని అంటాం. ఓకే, రైట్. కీళ్ళు లేదా కీలు, జాయింట్ అని, జాయింట్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్స్. మరి ఈ కీళ్ళు ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయింట్స్? కీళ్ళు ఎన్ని రకాలు? కీళ్ళ రకాలు ఏంటంటే 4 రకాల, 4 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనమాట. టైప్స్ ఆఫ్ జాయింట్స్, టైప్స్ ఆఫ్ జాయింట్స్, types of joints. How many types of joints? 4 types of joints. 4 types of 4 types of joints. నెంబర్ 1 ఏంటంటే బంతి గిన్నె కీలు. దీన్నే బంతి గిన్నె కీలు, బంతి గిన్నె కీలు. బాల్ అండ్ సాకెట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్, సాకెట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్. నెంబర్ 1 బంతి గిన్నె కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్. మరి ఇది ఎక్కడ ఉంటది అంటే భుజము. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే భుజము, భుజము దగ్గర ఉండేటువంటి దానిని మనం ఏమంటామంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటాం. నెక్స్ట్ 1 మడత బందు కీలు, మడత బందు కీలు, మడత బందు కీలు, మడత బందు కీలు. నెక్స్ట్ hinge joint, it is hinge joint. It is hinge joint. Example, example మోచేయి, మోకాలు. ఓకే, రైట్. మరి ఈ బంతి గిన్నె కీలన్నం, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇది ఎక్కడ ఉంటుందంటే భుజం పైన, భుజం దగ్గర ఉండేటువంటి కీలును మనం ఏమంటామంటే బంతి గిన్నె కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని పిలుస్తాం. నెక్స్ట్ మడత బంది కీలు ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే మోచేయి, మోకాలు దగ్గర ఉండేటువంటి మడవడానికి అవకాశం ఉన్నటువంటి కీలును మనం ఏమని అంటామంటే ఇన్ జాయింట్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ 1 ఇంకేంటి అంటే బొంగరపు కీలు. దీని నెక్స్ట్ 1 థర్డ్ 1 ఏంటి సార్ అని అంటే బొంగరపు కీలు, బొంగరపు కీలు, బొంగరపు కీలు. పైవోట్ జాయింట్, పైవోట్ జాయింట్.
ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే, ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది అని అంటే మెడ మెడ దగ్గర, నెక్ దగ్గర ఉండే అటువంటి జాయింట్ ని మనం ఏమంటాం అంటే బొంగరపు కీలు. మెడను ఇలా తిప్పడానికి అవకాశం ఉంది కాబట్టి బొంగరం గుండ్రగా తిరగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం బొంగరపు కీలు అని అంటాం. దీనినే మనం పైవట్ జాయింట్ అని కూడా అంటాం. ఫోర్త్ వన్ ఏంటి సార్ అని అంటే జారెడి కీలు. ఫోర్త్ వన్ జారెడి కీలు. జారెడి కీలు దీనినే మనం ఏమంటాం అంటే గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్ అని పిలుస్తాం. గ్లైడింగ్ జాయింట్ అని పిలుస్తాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే మణికట్టు. మణికట్టు చేతి యొక్క మణికట్టు దగ్గర ఉండేటువంటి జాయింట్ ని, ఇక్కడ మణికట్టు దగ్గర ఉండేటువంటి జాయింట్ ని మనం ఏమని అంటామంటే జారెడ్ కీల్ అని పిలుస్తాం. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉంటది అంటే భుజం దగ్గర ఉంటది. నెక్స్ట్ మడతబంది కీలు ఎక్కడ ఉంటది అంటే మోచేయి మోకాలు. తర్వాత జారెడ్ కీలు ఎక్కడ ఉంటది అంటే మణికట్టు దగ్గర ఉంటది. తర్వాత ఇంకా ఏమున్నది అని అంటే బొంగరపు కీలు అని తెలుసుకున్నాం మనం. ఈ బొంగరపు కీలు ఎక్కడ ఉంటది మాస్టారు అని అంటే మెడ దగ్గర ఉండే అటువంటి అటు ఇటు మెడను ఫ్రీగా స్వేచ్ఛగా తిప్పడానికి అవకాశం ఉన్నటువంటి కీలు ఏది అని అంటే ఏదంటే బొంగరపు కీలు అనమాట. తర్వాత ఇంకొకటి ఐదోది ఏంటి అని అంటే ఇరుసు కీలు. ఇరుసు కీలు. ఇరుసు కీలు. ఈ ఇరుసు కీలు ఎక్కడ ఉంటది అని అంటే మెడ మెడ తలతో కలిసేటువంటి ప్రదేశం దగ్గర ఉన్నటువంటి కీలును, ప్రదేశంలో తలతో కలిసే ప్రదేశం, తలతో కలిసేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి కీలును మనం ఏమంటాం అంటే ఇరుసు కీలు అని అంటాం. ఈ మెడ అనేది ఏమైతుంది అంటే తలతోని హెడ్ రీజియన్ ని కలపడానికి కనెక్ట్ విత్ ద హెడ్, నెక్ కనెక్ట్ విత్ ద హెడ్ అన్నమాట. దీన్నే మనం ఏమంటాం అంటే ఇరుసు కీలు అని అంటాం. అయితే ఈ కీళ్లను మరి మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అని అంటే అటు ఇటు తిప్పడానికి, వంగడానికి అవకాశం ఉంటది సార్. అయితే ఇక్కడ క్రికెట్ ఆట లోపల ఏం చేస్తారంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఉపయోగించేటువంటి కీలు ఏది అని అంటే ఉపయోగించేటువంటి కీలు బంతిగిన్నె కీలు, మడతబంది కీలును ఉపయోగిస్తాడు. మరి మడతబంది కీలు మోచేయి మోకాల దగ్గర ఉంటది. తర్వాత బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటది అని అంటే భుజం దగ్గర ఉంటది. కాబట్టి వీటిని స్వేచ్ఛగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్పిన్ బౌలర్ అనేటువంటి ఆటగాడు మరి ఏ కీలును ఉపయోగిస్తాడు అని అంటే బంతిగిన్నె కీలును, మడతబంది కీలును ఉపయోగిస్తాడు అనమాట. ఓకే, అదే విధంగా జారెడి కీలును కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత భరతనాట్యం, కూచిపూడి చేసేటువంటి వ్యక్తులు, డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తులు ఏ కీలుని ఉపయోగిస్తారు అంటే అన్ని కీళ్లను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అయితే ఇక్కడ మరి ఈ కీళ్ళ గురించి ఎన్ని కీళ్ళు మనం తెలుసుకున్నాం. 4 రకాల కీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సంధి బంధనాలు, సంధి బంధనాలు వీటినే లిగమెంట్స్ అని అంటాం. అయితే ఈ లిగమెంట్స్ సంధి బంధనాలు ఏం చేస్తాయి అని అంటే ఒక ఎముకను ఇంకొక ఎముక చేత కలిపేటువంటి ప్రదేశాన్ని, ఒక ఎముక ఏమవుతుంది అని అంటే ఇంకొక ఎముక చేత కలిసేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే లిగమెంట్ అని అంటాం. అయితే ఈ లిగమెంట్ అనేది మరి ఎట్లా కలుస్తుంది సార్ అని అంటే ఈ లిగమెంట్ అనేది ప్రోటీన్ చేత, కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ చేత తయారై ఉంటది. ఈ ప్రోటీన్ చేత తయారైనటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే లిగమెంట్ అని అంటాం. ఈ కొల్లాజెన్ కూడా పసుపు రంగు లోపల కొంత భాగం, తెలుపు రంగు లోపల
కొంత భాగం ఉంటది. అసలు లిగమెంట్ అని అంటే ఏంటంటే రెండు ఎముకలు కలిసేటువంటి ప్రదేశాన్ని కలిపేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే సంధి బంధనాలు సంధి బంధనాలు అని అంటాం. వీటినే లిగమెంట్స్ అని కూడా అని అంటాం. మరి ఈ లిగమెంట్స్ ఈ దేంతోని అతుక్కుంటాయి అని అంటే కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ చేత కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ చేత అవి అతుకబడి ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ టెండాన్. మరి టెండాన్ అంటే ఏంటి సార్ అని అంటే మజిల్ అనేది కండరం అనేది ఏం చేస్తాయంటే టెండాన్ స్నాయు రజ్జువులు స్నాయు బంధనం అని అంటాం అనమాట. అయితే ఈ టెండాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎముకను కండరం చేత కలిపేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే టెండాన్ అని పిలుస్తాం. ఇది కూడా కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ చేత కొల్లాజెన్ అనే ప్రోటీన్ చేత కొల్లాజెన్ అనే ప్రోటీన్ చేత ఇది తయారయ్యి ఉంటదన్నమాట. ఓకే ఇది సంధి లిగమెంట్స్ అంటే ఎముక ఇంకొక ఎముక చేత కలిపేటువంటి దాన్ని మనం ఏమని అంటామంటే లిగమెంట్ అని అంటాం. టెండాన్ అంటే కండరం ఏమైతుంది కండరం ఎముక చేత కండరాలు ఎముకల చేత కలిసిపోయే ప్రదేశాన్ని కలుపబడేటువంటి ప్రదేశాన్ని మనం ఏమని అంటామనంటే టెండాన్ అని ప్రదేశాన్ని మనం ఏమంటామంటే టెండాన్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే ఇట్ ఈస్ కాల్డ్ టెండాన్. నెక్స్ట్ ఇంకేంటి అని అంటే ఈ కీళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు. మరి ఈ బోన్స్ ఉన్నాయి కదా సార్, మరి మానవుని లోపల అన్ని బోన్స్ ఉన్నాయి. మరి ఈ బోన్స్ కి ఏదైనా వ్యాధి వస్తుందా? మరి వ్యాధుల గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. వ్యాధులు మరి ఎముకలకు వచ్చేటువంటి వ్యాధులు డిసీజెస్ మొట్టమొదటిసారిగా ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆర్థరైటిస్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఇది సాధారణంగా కీళ్ళ నొప్పి. దీనిని సాధారణ కీళ్ళ నొప్పి అని అంటారు అన్నమాట. సాధారణ కీళ్ళ నొప్పి మానవునికి సాధారణంగా వచ్చేటువంటి కీళ్ళ నొప్పిని మనం ఆర్థరైటిస్ అని అంటాం. దీనిని నివారించడానికి మరి దీని నివారణ కోసం ఏం చేస్తారు అని అంటే తేనెటీగల యొక్క విషాన్ని వీటికి విరుగుడుగా వాడతారన్నమాట. తేనెటీగల యొక్క విషాన్ని ఈ ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి నివారణ లోపల ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత స్పాండిలైటిస్ అనేటువంటిది ఒక రకమైనటువంటి వ్యాధి. ఇది ఈ స్పాండిలైటిస్ వ్యాధిని ఏమంటారు అంటే వెన్ను నొప్పి అన్నమాట. వెన్నుపూస వెన్ను నొప్పి అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అయితే స్పాండిలైటిస్ వెన్ను భాగం అనేది పూర్తిగా బ్యాక్ బోన్ నొప్పి లేస్తా ఉంటది కాబట్టి దానిని మనం ఏమంటామంటే స్పాండిలైటిస్ అని పిలుస్తాం. తర్వాత రూమటాయిడ్ ఆర్థరైటిస్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి మరొక రకమైనటువంటి వ్యాధి. మరి ఇది కీళ్ళ మధ్య ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అనేది కీళ్లను పూర్తిగా అటు ఇటు తిప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సైనోవియల్ ద్రవం అనేది ఉంటది. ఈ సైనోవియల్ ద్రవం చుట్టూ ఉండేటువంటి ఓ సైనోవియల్ త్వచం అనేది ఉంటదన్నమాట. అంటే ఈ సైనోవియల్ త్వచం వాయడం వల్ల సైనోవియల్ త్వచ వాపు వల్ల సైనోవియల్ త్వచం వాపు రావడం వలన
వచ్చేటువంటి వ్యాధిని ఏమంటామనంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటామన్నమాట. ఇది మృదులాస్థిపై దృఢమైన కణజాలం ఏర్పడడం వల్ల తీవ్రమైనటువంటి కీళ్ళ నొప్పి అనేది ఉంటది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇది మరి ఏ ఏ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకు ఉంటదంటే 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో, 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎక్కువగా స్త్రీలకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నమాట. నెక్స్ట్, ఓకే సార్, రైట్. మరి నెక్స్ట్ ఇంకొక వ్యాధి ఏంటి అంటే రికెట్స్ అనేటువంటి వ్యాధి. రికెట్స్, ఈ రికెట్స్ అనే వ్యాధి మరి ఎట్లా వస్తుంది అంటే ఇది చిన్న పిల్లల లోపల డి విటమిన్ లోపించడం వలన, అంటే డి విటమిన్, దీనినే మనం ఏమంటామంటే సన్షైన్ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ డి విటమిన్ లోపించడం వలన చిన్న పిల్లల లోపల ఎముకలు, చిన్న పిల్లల్లో ఎముకలు వంగిపోతా ఉంటాయి. ఎముకలు వంగిపోయే లక్షణాన్ని మనం ఏమంటామంటే రికెట్స్ అని పిలుస్తాం. తర్వాత మరి పెద్దవాళ్ళ లోపల అంటే చిన్న పిల్లల లోపల డి విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధిని, చిన్న పిల్లల లోపల డి విటమిన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధిని మనం రికెట్స్ అని పిలిచినాం. మరి పెద్దవాళ్ళ లోపల డి విటమిన్స్ లోపించడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అనంటే ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి. ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి పెద్దవారి లోపల డి విటమిన్ లోపించడం వలన వస్తుంది అనమాట. అయితే కాల్షియం ఫాస్ఫరస్లు లోపించి, కాల్షియం ఫాస్ఫరస్లు మరి దేనిలో ఉపయోగపడతాయి అంటే ఎముకను ఏర్పాటు చేయడంలో ఉపయోగపడతాయి. మరి కాల్షియం ఫాస్ఫరస్ లోపించడం వలన ఎముకలు అనేటివి మెత్తబడి పెద్దవారి లోపల ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి వచ్చి ఇది ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు అనేటి బోన్ యొక్క డెన్సిటీ, ఎముక యొక్క సాంద్రత తగ్గి ఏమవుతుంది అని అంటే వంగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఆస్టియోమలేషియా అని అంటాం. చిన్న పిల్లల లోపల డి విటమిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి రికెట్స్, పెద్దవారి లోపల డి విటమిన్స్ లోపించడం వలన వచ్చేటువంటి వ్యాధి ఆస్టియోమలేషియా. నెక్స్ట్ వన్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అనేది ఇది ఒక రకమైనటువంటి వ్యాధి అన్నమాట. ఇది పారాథార్మోన్ ఏం చేస్తుంది అంటే అధికంగా స్రవించడం వలన ఏమైతుంది అని అంటే ఇది ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. మరి ఈ వ్యాధి ఎక్కువగా పారాథార్మోన్ ఏంటి సార్, ఎందుకు స్రవిస్తుంది అని అంటే పారాథార్మోన్ అనేది ఒక అంతరస్రావిక గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి అనేది ఇక్కడ ఉంటది. కాబట్టి ఈ పారాథైరాయిడ్ గ్రంథి వలన ఏమైతుందంటే పారాథైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది అని అంటే పారాథార్మోన్ ను స్రవిస్తుంది. ఈ పారాథార్మోన్ అధికంగా స్రవించడం వలన ఏం జరుగుతుంది అని అంటే ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. మరి ఈ పారాథార్మోన్ స్రవించడం వలన వచ్చేటువంటి లక్షణం ఏంటి అంటే ఎముకలు రంధ్రాలు పడి ఏమైతాయి అంటే ఆ కాల్షియం ఫాస్ఫరస్ అనేటి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఎక్కడ ఉండాలి మరి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎముకల లోపల ఉండాలి. కాబట్టి ఎముకల లోపల ఉండకుండా బయటకు వచ్చేస్తాయి అనమాట. రావడం వల్ల ఏమైతాయి అంటే ఎముకల యొక్క డెన్సిటీ తగ్గి పెలుసుగా తయారయ్యి ఏమైతుంది అని అంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. తర్వాత గౌట్ అనేటువంటి వ్యాధి. మరి ఈ గౌట్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే మానవుని యొక్క రక్తం లోపల, మానవునిలో ఉండేటువంటి రక్తంలో కీళ్ళ లోపల యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేర్కొని పోవడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అని అంటే గౌట్ అనేటువంటి వ్యాధి అన్నమాట. ఓకే, రైట్. ఇది
కీళ్లకు వచ్చేటువంటి వ్యాధులు. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి. మరి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అనంటే కీళ్ళ మధ్య ఉన్నటువంటి మృదులాస్థి ఏమైతది అనంటే నశించడం వలన కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మృదులాస్థి నశించడం వలన వచ్చేటువంటి వ్యాధిని మనం ఏమంటామనంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటామన్నమాట. అయితే సైనోవియల్ ద్రవం అనేది ఈ వ్యాధి లోపల సైనోవియల్ ద్రవం అనేది తగ్గిపోతుంది. తర్వాత ఫ్లోరోసిస్, ఈ ఫ్లోరోసిస్ యొక్క లక్షణాలు ఏంటి అనంటే మానవుని యొక్క దంతాలు ఏమైతాయి అనంటే పసుపు రంగులోనికి మారుతాయి అన్నమాట. ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి, ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణం ఏంటి అనంటే మానవుని యొక్క దంతాలు పసుపు రంగులోనికి మారుతాయి, ఎముకలు ఏమైతాయంటే వికృత రూపాలలోనికి మారుతాయి అన్నమాట. మరి దీనికి అంతటి కారణం ఏంటి అనంటే ఫ్లోరిన్ అన్నమాట. ఓకే, రైట్. దీనికి అంతటికి కారణం ఏంటి, మరి ఫ్లోరోసిస్ వ్యాధి రావడానికి కారణం ఏంటి సార్ అని అంటే ఫ్లోరిన్ అనేటువంటి మూలకం, ఫ్లోరిన్ అనే మూలకం ఎక్కువ కావడం వలన మానవుని లోపల ఎక్కువగా స్రవించబడడం వలన వచ్చేటువంటి వ్యాధిని మనం ఏమంటామంటే ఫ్లోరోసిస్ అని అంటాం. మరి నీటి లోపల మనం నీటిని తీసుకుంటాం కాబట్టి నీటి లోపల ఎంత ఉండాలి మరి ఫ్లోరిన్ అని అంటే 1 mg ఉండాలి. ఒక 1 mg ఫర్ లీటర్ లేదా ఎంత ఉండాలని అంటే 0.7 mg 0.7 mg టు 1.2 mg ఫర్ లీటర్ 1 లీటర్. ఈ రేషియో లోపల ఉన్నట్లయితే ఫ్లోరిన్ తీసుకుంటే ఏం కాదు, కానీ ఎక్కువగా ఫ్లోరిన్ ఉన్నట్లయితే ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది అనమాట. అయితే మన నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అదే విధంగా ఏం చేసింది అని అంటే WHO అదే విధంగా NCRI అనేటువంటి సంస్థలు ఏం చేసినాయంటే ఫ్లోరిన్ ఎంత ఉండాలి, 1 లీటర్ వాటర్ లోపల 0.7 mg టు 1.2 mg ఫర్ లీటర్ అయినా ఉండాలి, లేదా 1 mg ఫర్ లీటర్ అయినా ఉన్నటువంటి నీటిని మనం తీసుకున్నట్లయితే ఏం కాదు. ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి రాకుండా నివారించడానికి ఏం చేయాలని అంటే నల్గొండ అదే విధంగా కొన్ని జిల్లాల లోపల ఏమైతుంది అని అంటే ఈ ఫ్లోరోసిస్ వలన కొంతమంది అంటే ప్రజలు ఈ ఫ్లోరోసిస్ వ్యాధికి గురి కావడం జరుగుతుంది అనమాట. అయితే రైట్, సరైనటువంటి మంచినీటిని, పరిశుద్ధమైనటువంటి మంచినీటిని, శుభ్రపరిచినటువంటి నీటిని తీసుకోవడం వలన ఈ ఫ్లోరోసిస్ వ్యాధి రాకుండా ఉంటుంది సార్. అయితే ఆస్టియోసార్కోమా అనేటువంటి వ్యాధి, మరి ఆస్టియోసార్కోమా అంటే ఏంటి అని అంటే ఎముకలకు వచ్చేటువంటి క్యాన్సర్ అన్నమాట. ఎముకల లోపల సాధారణంగా పెరుగుదల అనేది అసాధారణంగా పెరిగేటువంటి లక్షణాన్ని ఏమంటామంటే ఆస్టియోసార్కోమా అని అంటాం. ఎముకలు ప్రోస్టేట్ క్యాన్సర్ ను కొంతవరకు చికిత్స చేయడానికి స్ట్రాన్షియం 89 అనేది, అంటే ఎముకలకు క్యాన్సర్ వచ్చినట్లయితే వీటిని తగ్గించాలంటే ఏది వాడతారు అని అంటే స్ట్రాన్షియం 89 అనేటువంటి దానిని మనం రసాయనాన్ని వాడడం వలన ఏమైతుంది అని అంటే ఈ ఆస్టియోసార్కోమా అనేటువంటి వ్యాధిని తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, రైట్.